ఓం నమ శివాయ గాయ్స్. కార్తీక దీపం వెలిగించుకున్నాను అనమాట స్వామివారి ముందర. పొద్దున్నే 4:45కేమో లేచాను, పూజ అంతా చేసుకున్నాను. అండ్ ఇంకొక దీపం రెడీగా పెట్టాను. మధుని షవర్ చేసి రమ్మన్నాను అనమాట, మధు వెలిగించడానికి ఇది. అండ్ ఇప్పుడు మనం శివుడి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుందాము. సో దట్ మై కార్తీక్ పౌర్ణమి రోజు కార్తీక దీపం శివుడి కోసం వెలిగించడం ఇంట్లో చాలా ఆనందంగా ఉంది గైస్. బట్ పూజ అయ్యాక మళ్ళీ షూట్ చేస్తాను నేను. సో అత్తమ్మ సూర్య భగవానికి కూడా ఒక దీపం వెలిగించి బయట పెట్టమన్నారు గైస్. సో తులసి కోటలో పెట్టేశాను అనమాట. అఫ్కోర్స్ ఈ చలికి మాకు తులసి కోట ఉండదు ఇప్పుడు. బట్ ఈ తులసి కోట కోసం ఈస్ట్ డైరెక్షన్ అనమాట ఇది. సో సూర్యుడి కోసం కూడా దీపం పెట్టేశాను అనమాట. సో మంచిగా ఇక్కడ ముగ్గు వేసుకున్నా గైస్ బియ్యం పిండితో. ఇలా పూలు తెచ్చుకున్నా, నిన్న పూలు పెట్టాను అనమాట దీపంకి. అండ్ ఆల్సో శివయ్యకి కూడా పెట్టాను అనమాట మంచిగా దీపం. ఇంట్లోనే కాంచానని చెప్పా కదా నెయ్యి దీపావళికి. ఓ మై గాడ్, అది పెడుతుంటే ఈ ఒత్తులు తీసి ఎంత మంచి స్మెల్ అంటే ఇండియానే గుర్తొచ్చింది అనమాట. సో నా పూజ అయితే అయ్యింది, దీపం అయితే వెలిగించాను. మధు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రావట్లేదు. సరే అని నేను ఇక్కడ కూర్చొని మంత్రాలు వింటూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ చిన్న కామాక్షి దీపం పెట్టుకున్నాను ఇటు సైడ్. ఓ మై గాడ్, ఈ వెలుగులో దేవుడు ఎంత బాగున్నారు. దీపం వెలుగుతుంటే నాకైతే నా ఇంజనీరింగ్ డేసే గుర్తొస్తున్నాయి అనమాట. తిరువన్నామలలో చేశా కదా ఇంజనీరింగ్, అక్కడ గుళ్ళో వెళ్ళి వెలిగించేదాన్ని. నాకు ఇప్పుడు అదే గుర్తొస్తుంది. ఇవాళ కూడా నాగపడిగ దీపమే అనమాట. అండ్ ఫైనలీ కార్తీక పౌర్ణమి రోజు 108 దీపాలు అయితే వెలిగించేసాము. 365 ఒత్తులది అయితే వెలిగించేసామన్నమాట. అండ్ బాగైంది గైస్ పూజ. ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.